సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నీకు శుక్రదశ ప్రారంభమైంది. ఈ శుభ సమయాన నీ దోసిట్లో శుభాన్ని నింపుతున్నాను. ఆనందంగా అందుకో బిడ్డ అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి సందేశము. నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ. ఇక నీకు మొత్తం శుభమే జరగలుగుతుంది. ఎప్పుడైతే నా దర్శనానికి వచ్చావో, ఎప్పుడైతే నన్ను చూడాలి అనుకున్నావో ఆ క్షణమే నీ కన్నీటి తలుపులు మూసివేసి ఆనందం అనే తలుపులు తెరిచాను. నా నామం నీ నోటి నుండి వచ్చిన వెంటనే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి. నువ్వు చేరవలసిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నావమ్మా. నీవు నీ కఠినమైన దారిని దాటేశావు. ఇంకెందుకు తల్లి నీకు భయం? ఇక నీవు సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నావు. అందుకు కావాల్సిన పనులన్నీ నేను చేసేసానమ్మా. ఈ శుభదినాన నీకు ఒక మంచి బహుమతి ఇస్తున్నాను. అదేమిటో తెలుసా? నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించటం, నీకు నచ్చిన బంధం, ఇలా నీవు కోరుకున్న జీవితం నీకు ఒక బహుమతిగా అందిస్తున్నాను. ఇక నీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని అందిస్తాను బిడ్డ. నీ కష్టాలన్నీ కూడా తీరుస్తాను. నీకు చెడు చేయాలి అనుకున్న వారితోనే నీకు మంచి చేయిస్తాను. నీ కష్టం కోరుకునే వారి మనసు మారుస్తాను. ఇక నీవు ఇతరుల గురించి ఆలోచించవలసిన పనేమీ లేదు. అసలు మీరంతా ఎవరో తెలుసా? పొద్దున్న పూచి సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటి వారు. అలాంటి వారు నిన్ను ఏమి చేస్తా చెప్పు? నీలో నీకు తెలియని 2 శక్తులు ఉన్నాయమ్మా. అవి ఏంటో తెలుసా? 1 నీవు, 2 నీ వారాహి అమ్మ. నేను ఈ 2 శక్తులు కలిపి ఉన్న నీవు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు? ఎవరినైనా ఎదిరించగల శక్తి నీకుంది. అలాంటి నువ్వు చిన్న చిన్న విషయాలకు దిగులు పడవచ్చా చెప్పు తల్లి? ఇక నీవు మహావృక్షానివి. నువ్వు పూలనే కాదు, తీయటి పండ్లను కూడా ఇస్తావు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎలా కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చేసేవారు కష్టపడతారు. ఆ విషయం నీవు గుర్తిస్తే అసలు నీకై ఎవరిపై కోపమే రాదు బిడ్డ. జాలి వేస్తుంది. నీకోసం నీ అమ్మ ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా నాతో చెప్పుకో. నీకు తోడుగా నేనుంటాను. నీవు నా బిడ్డవి, ఈ వారాహి బిడ్డవి. నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది. ఎవరి దగ్గర చేయి చచ్చే అలవాటు లేదు. దేనికోసమో నువ్వు ఎదురు చూడకు. కష్టపడకుండా ఇతరులు బాగుండాలనే మంచి మనసు నీలా ఎవరు ఉంటారమ్మా? అసలు ఎవరు ఆలోచించరు. ఎంత పెద్ద కష్టమైనా తట్టుకునే మనసు నీది. నీకు నేను ఉన్నాను తల్లి. బాధపడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి కదా. నువ్వు ఎంత కష్టం ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక నీకు శుక్రదశ అనేది మొదలైంది బిడ్డ. ఇక నీవు అడిగినవన్నీ నీ చేతిలో పెడతాను. కానీ కాస్త ఓపికతో ఉండమ్మా. దేనికైనా కాలం తప్పకుండా వస్తుంది. అప్పుడు నువ్వు సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు. మరి దీనికోసం నేను సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా అని అడుగుతున్నావు కదా? లేదు కదా. అతి కొద్ది రోజుల్లోనే నీకు వసంతకాలం అనే జీవితం వస్తుంది. నన్ను శరణాగతి పొందిన వారి కోరికలు తీరలేదు అనే మాట ఉండదు. అది నీకు కూడా తెలుసు కదా. నన్ను నమ్మిన వారికి నేను కాపలాగా మారుతాను. నీ కళ త్వరలోనే పూర్తి చేస్తాను. నీకు రాబోయే అదృష్టకాలం తెలియక నువ్వు ఎంతో దిగులుగా ఉన్నావు. ఇక నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా. నీకు రాబోయే కాలం అదృష్టకాలం అని గుర్తుంచుకో. నీకు శుక్రదశ ఆరంభమైనది అని తెలుసుకో. నీకు కావాల్సినవన్నీ నీ చేతిలో పెడతానమ్మా. ఆనందంగా ఉండు అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా తీసుకొచ్చారండి. ఈ సందేశము మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.